కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ఉద్యోగులకు 2% పెంచిరంట. కేంద్ర ఉద్యోగులకు 2%. మరి ఎన్నికలు లేవు కదా, ఎందుకు పెంచిర్రు? మామూలుగా అయితే ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారు అంటారు కదా. బీహార్లో కూడా ఎప్పుడూ ఎన్నికలు ఉన్నాయి, నవంబర్లోనో డిసెంబర్లోనో ఎప్పుడు వస్తాయి. బెంగాల్లోనో లేకపోతే తమిళనాడులోనో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి. అక్కడ మొత్తం ఏమీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు. మరి 2% పెంచిరు కదా. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఎన్నికల కోసం చేశారంటారు కదా. కానీ ఇవాళ ఎన్నికలు ఇక్కడ లేవు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% పెంచారు. పెన్షనర్లకు కూడా డిఆర్ పెంచారు. ఇవాళ ఖరీఫ్కు సంబంధించినటువంటి దాంట్లో ఈ సీజన్లో 37,216 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించింది. డిఏపి ఎరువుల ప్రస్తుత రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయి. 22,919 కోట్లతో నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉత్పాదక ఆధారిత రాయల్టీ పిఎల్ఐ స్కీమ్ను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పరిశ్రమ ఎంతకాలంగానో ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందని, ఈ ప్యాకేజీ 6 ఏళ్లు అమల్లో ఉంటుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో అత్యంత కీలకమైన కోసి మేచి అంతర్గత అనుసంధాన ప్రాజెక్టుని కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన సత్వర సాగునీటి లబ్ధి పథకం ఏఐబిపి కింద ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా 6,282 కోట్లు, కేంద్రం బీహార్కి 3,652 కోట్లు అందిస్తుంది. సాగునీరు, వరద నిర్వహణ కోసం ఇప్పుడున్న తూర్పు కోసి ప్రధాన కాలువను ఆధునీకరించి కోసి నదిలో మిగులు జలాల మహానంద బేసిన్లో సాగునీటి అవసరాల కోసం, ఇట్లాంటి పథకాల కోసం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన సత్వర సాగునీటికి సంబంధించి తెలంగాణలో ఒక 5-6 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నేరుగా తెచ్చుకునేటువంటి ఒక పథకాన్ని కానీ, ఒక ప్రాజెక్టుని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందు పెట్టదు? ఏమనంటే మూసీకి 1,00,000 కోట్లు, కాళేశ్వరానికి 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెటే కానీ దీనికోసమే ఆలోచిస్తున్నాయి. కానీ 1,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్ల వరకు ఉండేటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? చిన్న చిన్న పథకాలు ఇవాళ 500-1000 కోట్ల తోటి పూర్తయ్యేటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులని ఇవాళ కేంద్రం ద్వారా తీసుకుపోయి డిపిఆర్లు ముంగడబెట్టి మీరు ఈ చిన్న చిన్న సాయాలు చేస్తే మాకు ఇవాళ ఉపయోగపడుతుంది, 1000 మంది రైతులకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఎందుకు పెట్టరు? ఎంతసేపటికి 1000 కోట్లకు 500 కోట్లకు వీళ్ళకి విలువే లేదు. ఎప్పుడైనా సరే కాళేశ్వరం మేము కట్టినాం 1,50,000 కోట్లు అయింది, కేంద్రం 1,50,000 కోట్లు ఇవ్వలే కాబట్టి కేంద్రం తెలంగాణ ద్రోహి. మేము మూసీకి 1,50,000 కోట్లు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కేంద్రం ఇవ్వాలి, నరేంద్ర మోడీ ఇవ్వాలి, ఇవ్వకపోతే కేంద్రం నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఇవ్వకపోతే ఆ రాష్ట్రానికి ద్రోహి. అంటే లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టాలి అంతే. చిన్న చిన్న ఇవాళ రైతులకు 37,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకొక 1,000 కోట్లు 2,000 కోట్లు ఎందుకు సబ్సిడీ ఇయ్యది? నిజమైనటువంటి రైతుకు పోతుంది కదా లబ్ధి. రైతులు మాత్రమే వాళ్ళ యూరియా డిఏపి వాడు బుక్కడు కదా మామూలుగా పోయి చక్కెర లెక్క. మరి రైతులకు ఉపయోగపడుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకొక రైతుకు భారం తగ్గించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. ఎస్, మొత్తం వాళ్ళపైన ఎరువులు షాపులపైన వాళ్ళపైన నిఘా పెట్టి ఎక్కడ మిస్యూజ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి బస్తా మీద ఇంకో 50 రూపాయలు 100 రూపాయలు ఎందుకు ఇవాళ సబ్సిడీ ఇవ్వదు? ఇస్తే రైతులపైన భారం తగ్గుతుంది కదా. 10 బస్తాలు వేసేటువంటి వాళ్ళు లేదు, ఎరువులు డిఏపి కాకుండా కంపోస్ట్ ఎరువులపైన, సహజమైనటువంటి ఎరువులపైన ఎందుకు ఇవాళ ప్రోత్సాహకాలు ఇవ్వదు? ఆ ప్రయత్నాలు ఎందుకు చేయం మనం? ఇవాళ యూరియాలు డిఏపీలు మంచి ఏం కాదు, అవి తినడం వల్ల ఎరువులు పురుగుల మందులు అనేటువంటివి మంచిది కాదు. కానీ సహజమైనటువంటి ఎరువుల ఉత్పత్తి కోసం ఎందుకు మీరు ప్రోత్సాహకాలు ఇవ్వరు? 37,000 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నారు కదా. ఇవాళ రైతులకు ఎవరు చెప్పరు మీరు తీసుకున్నటువంటి డిఏపి పైన, యూరియా పైన మొత్తం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నటువంటి విషయం ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా రైతులకు ఎవరు చెప్పరు. ఎంతసేపటికి 1,00,000 కోట్లు రావాలి, 1,00,000 కోట్లు రావాలి, 1,00,000 కోట్లు రావాలి అంతే. డిఏ పెంపుతోటి 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, 66.55 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందుతుందట. అంటే కోటిన్నర మందికి నేరుగా లబ్ధి చెందేటువంటి డిఏ పెంచిర్రు. ఇవాళ ఏప్రిల్ వేతనంలో కలిపి ఇచ్చేస్తారట. బీహార్లో ఒక ప్రాజెక్టు పెడుతురు, మరి తెలంగాణలో ఒక ప్రాజెక్టుని అట్లాంటిది బీహార్లో ఈ ప్రాజెక్టుకి పెట్టారు కదా, సేమ్ అట్లాంటి ప్రాజెక్ట్ పెట్టవచ్చు కదా. ఇవాళ నదుల అనుసంధానం కేంద్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకున్నది. ఇవాళ ఆంధ్ర తెలంగాణ కలిసి నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరికి సంబంధించి కానీ, కృష్ణాకి సంబంధించినటువంటి కానీ, వాటి ఉపనదులకు సంబంధించి కానీ
నదుల అనుసంధానం విషయంలో మనం ఇవాళ గోదావరి నుంచి ఎత్తిపోతల పథకం ఒకటి తెచ్చుకుంటున్నాం. ఎత్తిపోతల పథకం లేకుండా ఈ నదుల అనుసంధానం ద్వారా తెలంగాణకు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది కదా. ఎవరికి సంబంధించినటువంటి విభజన వాళ్ళకు ఉండొచ్చు. ఇవాళ వాళ్ళు ఎత్తుకపోతారో వీళ్ళు ఎత్తుకపోతారో అనే బదులు పైన ఎక్కడో మహారాష్ట్రకు సంబంధించినటువంటి మన బార్డర్లో, తెలంగాణ బార్డర్లో ఉండొచ్చు కదా, ఇవాళ ఇచ్చుకోవచ్చు కదా. మనం అక్కడే నదుల అనుసంధానం చేసి వాటి కాలువలు తూకునేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎందుకు తెచ్చుకోం మనం? దానికి ఎందుకు మనం ప్రయత్నం చేయము? ఇవాళ ఆ నదుల అనుసంధానమే చేయొద్దనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఏం లాభం? ఇవాళ బ్రహ్మపుత్ర ఆ నదులు ఇవాళ బంగ్లాదేశ్కు పోకుండా చేసి, పాకిస్తాన్కు పోకుండా చేసి భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టి ఆయా దేశాలకు పోకుండా మన దేశంలోకి నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయా నిధులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం. రాష్ట్రము కేంద్రం 4 పైసలు కట్టుకుంటే మళ్ళీ అసలు నీటి కొరత లేకుండా ఉంటుంది కదా, నీటి వసతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. దీనికోసం మాత్రం ఎవరు మాట్లాడరు. ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడి ఉండాలి. వాడులంగా వీడులంగా, వీడి దొంగ వాడు దొంగ, వాడు తెలంగాణ ద్రోహి వీడి తెలంగాణ ద్రోహి, వీడు ఇట్లా చేసిండు వాడు అట్లా చేసిండు, ఇవి తప్ప ఇంకొక వార్తలు లేకపోతే ఇంకొక సంబంధించినటువంటి వేరే ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేకుండా మీరు చేసేటువంటి ప్రయత్నం.